కాళేశ్వరం ప్రాజెక్టు కరువు పరిస్థితులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని, కాంగ్రెస్ ఏర్పడక ముందే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని అన్నారు. కాళేశ్వర కుంగుబాటుకు కారణం గత ప్రభుత్వమేనని ఆరోపించిన ఆయన తాము ప్రతి ఊరు తిరిగి ఈ కుట్రలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక ఇచ్చిన వెంటనే నీళ్లు నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తామును ఇంజనీర్లం కాదు, నిపుణులు ఇచ్చే సలహాలను పాటిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరువును దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2023 ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. దానికంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అకాడమీ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ NDSA ఇచ్చినటువంటి నివేదిక మేరకు దానిపై తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం వెంటనే తీసుకోవడానికి అన్ని రకాల భవిష్యత్తుకి ఎక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు అనే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ఉంది. గత 2 సంవత్సరాలు మాట్లాడినటువంటి TRS పార్టీ ఈరోజు, ఎందుకంటే గత 2 సీజన్లలో కూడా మేము గేట్లు ముయ్యలేదు, లేదా నీళ్ళు ఎత్తిపోయలేదు. సమృద్ధి వర్షాలు పడ్డాయి. సమృద్ధి వర్షాలతోటి పంటలు దిగుబడి కూడా అధికంగా వచ్చింది. కాబట్టి ఆ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లేదా ప్రాణహిత ద్వారా వస్తున్న